హే విన్నర్స్, మీ లైఫ్లో మీకు హ్యాపీనెస్ మిస్ అయింది అని అనిపిస్తుందా? క్రియేటివిటీ మిస్ అయింది, ఒకే జాబ్లో స్ట్రక్ అయిపోయాను, నా రిలేషన్షిప్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయని మీకు అనిపిస్తుందా? ఫ్రెండ్స్, దీనికి కారణం మన యొక్క సాక్రల్ చక్ర ఇంబ్యాలెన్స్ అవ్వడం. ఈ సాక్రల్ చక్రాన్ని మనం స్వాదిష్టాన అంటాం. సో ఎప్పుడైతే స్వాదిష్టాన చక్ర ఇంబ్యాలెన్స్ అవుతుంది, యాక్టివేట్ అవ్వట్లేదు, అప్పుడు ఈ ఛాలెంజెస్ వస్తాయి. మరి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలి, ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, కోచ్ వీరేంద్ర ఛానల్ చూస్తున్న వాళ్ళు 50% పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మాకు ఎనర్జీని ఇస్తుంది. సబ్స్క్రిప్షన్ చేయడం వల్ల మీకు పోయేదేం లేదు, బట్ మాకు మంచి కాంటెంట్ మీకు ఇవ్వడానికి అది ఎనర్జీని ఇస్తుంది, మా టీంకి ఒక ఎనర్జీని ఇస్తుంది. సో ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, మనం చాలా మందిని చూస్తుంటాము, వాళ్ళు ఎప్పుడు ఇమోషనల్ ప్రాబ్లమ్స్, వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ఏదో ఒక ఛాలెంజ్ ఉంటుంది. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? మనం చూస్తే మన బాడీలో ఉన్న 7 ఎనర్జీ సెంటర్స్ ఎప్పుడైతే బ్లాక్ అయిపోతాయో అప్పుడు ఆ ప్రాబ్లమ్ని మనం లైఫ్లో చూస్తాం. ఎలాగైతే ఒక పెట్రోల్ అనే ఒక ఫ్యూయల్ లేకుంటే ఒక కార్ అయినా సరే లేదా ఒక బైక్ అయినా సరే ముందుకెళ్ళదు, నడవదు. అదే విధంగా మన ఎనర్జీ సెంటర్స్ కనుక బ్యాలెన్స్గా లేకుంటే, యాక్టివేటెడ్గా లేకుంటే మన లైఫ్లో ఛాలెంజెస్ని చూస్తాము. సో ఫస్ట్ సాక్రల్ చక్ర, దీన్ని మనం స్వాదిష్టాన అంటాం. స్వాదిష్టాన యొక్క కోర్ పర్పస్ ఏంటంటే ఇమోషన్స్ని రెగ్యులేట్ చేయడము, ప్లెజర్ అంటే ఏంటి? హ్యాపీనెస్ని పెంచడము, క్రియేటివిటీని పెంచడము, మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ ఛాలెంజెస్ని సాల్వ్ చేయడము. బట్ ఎప్పుడైతే ఇది బ్లాక్ అయిపోతుంది, ఎందుకు బ్లాక్ అయిపోతుందంటే మోస్ట్ ఇంపార్టెంట్ గిల్ట్ వల్ల. సో ఎప్పుడైతే ఒక పర్సన్ ఎక్కువగా గిల్ట్ని క్యారీ చేస్తుంటాడు, యాంగర్ని క్యారీ చేస్తుంటారో అప్పుడు ఏం జరుగుతుంది? ఈ యొక్క క్రియేటివిటీ సెంటర్ స్వాదిష్టాన బ్లాక్ అయిపోతుంది. దీనివల్ల ఫీమేల్స్లో ఎక్కువగా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. PCOD, యూట్రస్ ప్రాబ్లమ్, మెన్స్ట్రల్ సైకిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఫీమేల్స్లో ఉంటాయి. అదే మేల్స్లో కనుక చూస్తే స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడము, లేదా క్రియేటివిటీ ఉండదు, వాళ్ళు ఎక్కువగా ఫెటీగ్లో ఉంటారు, ఎక్కువగా యాంగ్జైటీలో ఉంటారు, తొందరగా అలసిపోతారు. అండ్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే బ్లాకేజ్ ఆఫ్ స్వాదిష్టాన. మరి ఈ సాక్రల్ చక్రాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? సాక్రల్ చక్ర ఎక్కడ ఉంటుంది? బిలో నావెల్, అంటే మన నాభి భాగానికి ఒక 2 ఫింగర్స్ కింద ఉంటుంది. దీన్ని మనం ఆరెంజ్ కలర్లో చూడాలి. సో ఎప్పుడైతే ఇది బ్లాక్ అయిపోతుందో వాళ్ళకి ఇమోషనల్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది, గిల్ట్ ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. నేను తప్పు చేశాను, ఇలా ఎందుకు చేశాను ఎప్పుడు బాధపడుతుంటారు, గిల్ట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ వాళ్ళు ఎప్పుడు వేరే వాళ్ళపైన డిపెండ్ ఉంటారు, ఇమోషనల్ డిపెండెన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళ లైఫ్లో టాక్సిక్ అటాచ్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళకి లవ్డ్ వన్స్తో రిలేషన్షిప్ సరిగా ఉండకపోవడం వల్ల టాక్సిక్ పీపుల్తో రిలేషన్ అండ్ టాక్సిక్ థింగ్స్తో కనుక రిలేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ వాళ్ళు కెరియర్లో ఒకే చోట స్టక్ అయిపోతారు. 10 years, 15 years, 20 years నుంచి ఒకే దగ్గర స్టక్ అయిపోయారు. మరి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఎప్పుడైతే ఈ చక్ర బ్యాలెన్స్ అవుతుందో అప్పుడు ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటపడతారు. మోస్ట్ ఇంపార్టెంట్, దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? చాలా మంది క్వశ్చన్ అడుగుతారు. సో దీన్ని యాక్టివేట్ చేయడానికి మనకు 2-3 టెక్నిక్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పే టెక్నిక్ని కనుక ప్రాక్టీస్ చేస్తే 100% ఈ చక్ర యాక్టివేట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ ఫిజికల్ హెల్త్ రిలేటెడ్ ఛాలెంజ్ నుంచి మీరు బయటకు వస్తారు, హ్యాపీగా ఉంటారు, క్రియేటివ్గా ఉంటారు, కొత్త బిజినెస్లోకి వెళ్తారు, కొత్త కెరియర్లోకి ఎంటర్ అవుతారు. అండ్ యూ విల్ హ్యావ్ 100% సక్సెస్ ఇన్ యువర్ కెరియర్. మరి అది ఎలా కావాలి? ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ మన అటెన్షన్ని ఆ సాక్రల్ చక్ర పైన పెట్టాలి, స్వాదిష్టాన పైన పెట్టాలి. అండ్ ఆరెంజ్ కలర్లో మనం ఒక వీల్ తిరుగుతున్నట్టు చూడాలి. అండ్ అక్కడ మనం సౌండ్ ఇవ్వబోతున్నాము, వమ్ అనే సౌండ్. వమ్ అనే ఈ సౌండ్ని పూర్తిగా కంప్లీట్ చేయాలి, ఆ వైబ్రేషన్ అక్కడికి వెళ్తున్నట్టు చూడాలి. చాలామంది లైఫ్లో స్ట్రక్ అవుతున్నారు. ఎందుకు స్ట్రక్ అవుతున్నారు? వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ ఉంది, మంచి డిగ్రీ ఉంది, మంచి క్వాలిఫికేషన్ ఉంది, ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ అదర్ ఏరియాస్, బట్ ఎక్కడో ఒకక్కడ బ్లాకేజ్ ఉంటుంది. రిలేషన్షిప్లో లేదా కెరియర్లో బ్లాకేజ్ ఎందుకు ఉందంటే బికాజ్ ఆఫ్ స్వాదిష్టాన. మరి దీన్ని ఎలా రిలీజ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గిల్ట్ని మనం రిలీజ్ చేయాలి. గిల్ట్ని క్యారీ చేయకూడదు. ఎస్, మీరు ఏదైనా తప్పు చేస్తుంటారు లేదా ఏదైనా తప్పు జరిగిందా, ఫస్ట్ మిమ్మల్ని మీరు ఫర్గివ్నెస్ చేసుకోవాలి. గిల్ట్ని ఎక్కువగా క్యారీ చేయదు, ఎందుకంటే యూ డిడ్ యువర్ బెస్ట్. మీరు ఏదైతే బెస్ట్ మీకు తెలుసో అదే చేశారు. మీకున్న నాలెడ్జ్ ప్రకారంగా, మీకున్న అండర్స్టాండింగ్, మీకున్న అవేర్నెస్ ప్రకారంగా యూ డిడ్ యువర్ బెస్ట్. సో గిల్ట్ని క్యారీ చేయకండి. ఫస్ట్ నాతో పాటు ఒక స్టేట్మెంట్ చెప్పండి, ఐ రిలీజ్ ఆల్ ద గిల్టీ ఫీలింగ్స్. నేను నా గిల్టీ ఫీలింగ్స్ అన్నింటినీ రిలీజ్ చేస్తున్నాను.
ఐ ఫర్గివ్ మై సెల్ఫ్, నన్ను నేను పూర్తిగా క్షమిస్తున్నాను, నన్ను నేను ప్రేమిస్తున్నాను, నన్ను నేను స్వీకరిస్తున్నాను. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్ అండ్ ఐ రిలీజ్ ఆల్ ద గిల్ట్. ఈ విధంగా ఫస్ట్ అఫర్మేషన్ స్టార్ట్ చేయాలి. సెకండ్ ఏంటంటే ఐ డిజర్వ్ హ్యాపీనెస్. ఐ డిజర్వ్ హ్యాపీనెస్ అండ్ లవ్. నేను హ్యాపీనెస్ని, లవ్ని డిజర్వ్ చేస్తున్నాను. నేను హ్యాపీనెస్కి అర్హుడిని అని ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో అప్పుడే హ్యాపీనెస్ వస్తుంది. లేదు నేను చాలా తప్పులు చేశాను, చిన్నప్పటి నుంచి చాలా తప్పులు చేశాను, ఆ కెరియర్ చూజ్ చేసుకుంటే బాగుండేది, యూనో ఆ రోజు ఆ జాబ్లో ఉంటే బాగుండేది, అప్పుడు చాలా బాగా చదివితే బాగుండేది అంటూ మనం వెనక్కి వెళ్ళి బ్యాక్కి వెళ్ళి పాస్ట్లోకి వెళ్ళి మన లైఫ్ని మనం చేంజ్ చేసుకోలేం. సో ఎప్పుడైనా సరే మనం ఫ్యూచర్ వైపుకి వెళ్ళాలి. ఫ్యూచర్లో నేను ఎలా ఉండాలి, నా ఐడెంటిటీ ఏంటి, ఆ ఐడెంటిటీని మన మైండ్లో క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. సో నాలో ఎప్పుడు క్రియేటివిటీ ఉంటుంది అనే ఒక అఫర్మేషన్. ఐ రిలీజ్ ఆల్ ద గిల్టీ ఫీలింగ్స్. నేను హ్యాపీనెస్కి అర్హుడిని. ఐ డిజర్వ్ హ్యాపీనెస్. క్రియేటివిటీ ఫ్లోస్ ఇన్ మై లైఫ్. నా లైఫ్లో ఎప్పుడూ క్రియేటివిటీ ఉంటుంది అని ఫీల్ అవుతూ ఐ హానర్ మై ఇమోషన్స్. ఏ ఇమోషన్ అయినా సరే నేను దానికి హానర్ చేస్తున్నాను. ఐ యామ్ లివింగ్ వర్దీ అండ్ వండర్ఫుల్ లైఫ్. ఈ విధంగా అఫర్మేషన్ చేస్తూ సౌండ్ ఏంటి, వమ్ అనే సౌండ్ ద్వారా ఆ వైబ్రేషన్ మనం నాభి ప్రాంతం నుంచి ఒక 2 ఫింగర్స్ కింద వరకు ఆ ఎనర్జీని పంపుతున్నాం. ఎలా ఎనర్జీని పంపుతున్నాం? వమ్. ఆరెంజ్ కలర్ని విజువలైజ్ చేస్తూ 2 చేతుల్ని నాభి ప్రాంతం కింద పట్టుకొని నాతో పాటు రిపీట్ చేయండి గట్టిగా. టేక్ ఎ డీప్ బ్రెత్ ఇన్. వమ్. వమ్. ఈ విధంగా పూర్తి వైబ్రేషన్ అంతా కూడా నాభి ప్రాంతం కిందకి ఆ ఎనర్జీని పంపుతూ ఫీల్ దట్ ఎనర్జీ, ఆ వైబ్రేషన్ని ఫీల్ అవ్వండి. ఆరెంజ్ కలర్ ఆ ఎనర్జీ అంతా కూడా మీ శరీరం అంతా ట్రాన్స్ఫర్ అవ్వడం చూడండి. అండ్ ఫీల్ దట్ ఎనర్జీ. ఆ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తుంది. మీ శరీరంలో ఉన్న అన్ని చక్రాస్ అన్ని బ్యాలెన్స్ అవుతూ వండర్ఫుల్ ఎనర్జీ మీ బాడీలోకి వస్తుంది. వమ్. ఆరెంజ్ కలర్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్ళడం గమనించండి. వమ్. 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 ఎనర్జీ అంతా కూడా సాక్రల్ చక్ర స్వాదిష్టాన దగ్గరికి వెళ్తూ ఫీల్ దట్ ఎనర్జీ, ఆ వైబ్రేషన్ని ఫీల్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ చక్ర వచ్చేసి దిస్ ఇస్ కాల్డ్ వాటర్. సో మనం ఎప్పుడైతే వాటర్ని తీసుకుంటామో బ్లెస్ చేయాలి. అండ్ వాటర్ ఎలాగైతే మూవ్ అవుతుందో చూడండి, వాటర్ కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటుంది, వాటర్ కంటిన్యూస్గా ఫ్రీగా మూవ్ అవుతుంది. సో ఆ వాటర్ ఎనర్జీ మనలో ఉండాలి. ఆ వాటర్ ఎనర్జీ ద్వారా మనం దీన్ని బ్యాలెన్స్ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఫీల్ గుడ్. మీ గురించి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి, గ్రాటిట్యూడ్గా ఫీల్ అవ్వండి. ఎందుకంటే ప్రతి ఇమోషన్ కూడా అది మన చక్రాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో పాజిటివ్ ఇమోషన్స్లో ఉన్నప్పుడు మన చక్ర యాక్టివేటెడ్గా ఉంటుంది. అదే నెగిటివ్ ఇమోషన్లో ఉన్నప్పుడు మన చక్ర బ్లాక్ అయిపోతుంది. యాంగర్, ఫియర్, గిల్టీ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా మనని బ్లాక్ చేస్తుంటాయి. సో హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఆరెంజ్ లైట్ని విజువలైజ్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఎక్కువగా సాక్రల్ చక్రాకి ఎనర్జీ పంపండి. మీ లైఫ్లో కనుక కెరియర్ బ్లాక్ అయిపోయింది, లేదా రిలేషన్షిప్లో హ్యాపీనెస్ ఉండట్లేదు, క్రియేటివిటీ ఉండట్లేదు, ఇమ్మీడియట్గా బ్యాలెన్స్ చేసుకోండి, యాక్టివేట్ చేసుకోండి. అండ్ కోచ్ నరేంద్ర ఛానల్లో మీరు చూస్తున్న ప్రతి వీడియోని లైక్ చేయండి, కమెంట్ పెట్టండి. ఈరోజు కమెంట్ ఏం పెట్టాలి? నేను హ్యాపీనెస్కి అర్హుడిని. ఐ డిజర్వ్ హ్యాపీనెస్. ఎందుకంటే మనం ఎప్పుడైతే హ్యాపీనెస్కి డిజర్వ్ అని ఫీల్ అవుతామో అప్పుడే మనం మన లైఫ్లో ముందుకెళ్తాం. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే ప్రతి కమెంట్ మాకు ఎనర్జీని ఇస్తుంది. మీరు ఇచ్చే ప్రతి కమెంట్ మాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కమెంట్ పెట్టండి ఐ డిజర్వ్ హ్యాపీనెస్, బికాజ్ యూ డిజర్వ్ హ్యాపీనెస్. కంటిన్యూస్గా కోచ్ నరేంద్ర వర్క్షాప్స్ జరుగుతుంటాయి, ఆన్లైన్, ఆఫ్లైన్, తిరుపతిలో, హైదరాబాద్లో, డిఫరెంట్ ప్లేస్లో. ఈరోజు జాయిన్ అవ్వండి అండ్ డోంట్ మిస్ దిస్. థ్యాంక్ యూ.